సో గాయ్స్ ఒక స్మాల్ క్లారిఫికేషన్ అనమాట. ఏంటంటే బీఆర్ఎం యూనిట్ 4లో వన్ వే అనోవా, టూ వే అనోవా, కార్ల్ పియర్సన్స్ కోరిలేషన్, స్పియర్‌మాన్స్ ర్యాంక్ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ ఉన్నాయి గదా! ఈ టాపిక్స్ ఉన్నాయి గదా! సో ఈ 5 మెథడ్స్ మనం ఆల్రెడీ సెమిస్టర్ 1 ఎస్ఎఫ్ఎంలో డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. సో కాన్సెప్ట్స్ అండ్ సాల్వింగ్ ప్రొసీజర్ సేమ్ గాబట్టి మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ రికార్డ్ చేయకుండా ఆ ఎక్స్‌ప్లనేషన్‌ని ఇక్కడ బీఆర్ఎం కోసం కంపైల్ చేస్తున్నా. ఓకేనా? సో సబ్జెక్ట్ డిఫరెంట్ అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? సో మెథడ్ సేమ్, ప్రాబ్లమ్ సేమ్, అన్నీ సేమ్. ఫార్ములాస్ కూడా సేమే. సో ఈ వీడియోని బీఆర్ఎం యూనిట్ 4 ప్రిపరేషన్ కోసం డైరెక్ట్‌గా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఈ వీడియోలో ఏమేమి కవర్ అయితాయంటే ఇప్పుడు వన్ వే అనోవా కవర్ అయితది. టూ వే అనోవా కవర్ అయితది. కార్ల్ పియర్సన్స్ కోరిలేషన్ కవర్ అయితది. స్పియర్‌మాన్స్ రాంక్ కోరిలేషన్ కవర్ అయితది. అలాగే రిగ్రెషన్ అనాలిసిస్ కూడా కవర్ అయితది. సో నేను తర్వాత ఇంకో సెపరేట్ వీడియోలో ఏమేమి చెప్తా అంటే కై స్క్వేర్ టెస్ట్, బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్, అలాగే పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎంలో మీకు థియరీ ఇంపార్టెంటా? ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అని జెప్పేసి చాలా కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. కంపల్సరీ ప్రాబ్లమ్ చేయన్నా అని జెప్పేసి అనుకుంటున్నారు. సో ఏంటంటే అసలు ప్రాబ్లమ్ చేయన్నా వద్దా అని జెప్పేసి చెప్తా. వినండి. సో ఏంటంటే మనకు బీఆర్ఎంలో ఓన్లీ ఫోర్త్ యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనకు మిగతా యూనిట్స్ నుంచి మొత్తం థియరీ వస్తది. ఫోర్త్ యూనిట్ నుంచి కూడా థియరీ వస్తది. బట్ ఒక ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్ ఏదొస్తదో తెలవదు కాబట్టి మనం అన్ని ప్రాక్టీస్ జేయాలి. సో ఏంటంటే ఇక్కడ ఫోర్త్ యూనిట్‌లో ప్రాబ్లమే గాకుండా ఏందంటే కేస్ స్టడీలో గూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం ప్రాబ్లమే ఇస్తున్నాడు. చాలా ప్రీవియస్ పేపర్స్ చూస్తే ప్రాబ్లమ్సే ఇచ్చిండు కాబట్టి, సో ఏంటంటే ఒకవేళ ఫోర్త్ యూనిట్‌లో థియరీ చదువుకుంటే థియరీ రాసేయొచ్చు మీరు. ఎందుకంటే అన్ని థియరీ పర్ఫెక్ట్ అయ్యారనుకో ఒక థియరీ వస్తది. దాంట్లో థియరీ వస్తది, ఒక థియరీ వస్తది, ఒక ప్రాబ్లమ్ వస్తది. అక్కడ థియరీ అటెంప్ట్ చేస్తారు. బట్ కేస్ స్టడీలో ఏమో అటెంప్ట్ చేస్తారు? అప్పుడు కంపల్సరీ ప్రాబ్లమ్ చేయాలి గదా! సో అట్లాంటప్పుడు ఏం చేయాలి మనము? ప్రాబ్లమ్ నేర్చుకుంటే అక్కడ ఒకవేళ సో అక్కడ ఫోర్త్ యూనిట్ నుంచి ఈజీ ప్రాబ్లమ్ వచ్చిందనుకో, మీకు వచ్చిన ప్రాబ్లమ్ వచ్చిందనుకో, లైక్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు గదా! దీంట్లో పర్ఫెక్ట్ అయిన ప్రాబ్లమ్ వచ్చిందనుకో, ఏం చేస్తారు? డైరెక్ట్ ప్రాబ్లమ్ అటెంప్ట్ చేస్తారు థియరీకి బదులు. అలాగే కేస్ స్టడీలో కూడా ప్రాబ్లమ్‌ని అటెంప్ట్ చేస్తారు. అట్లనమాట. ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఇక్కడ ఫోర్త్ యూనిట్‌కి బెనిఫిట్ కాకుండా ఇంకా కేస్ స్టడీకి కూడా బెనిఫిట్ అయితది. సో రెండిటి దగ్గర బెనిఫిట్ అయితది కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది నేర్చుకోవాల. అట్లా. సో ప్రాబ్లమ్స్ నేర్చుకోకపోతే పాస్ గామా అంటే పాస్ అవుతారు. బట్ ఏందంటే తక్కువ మార్క్స్ వస్తాయి. అట్లా. ఇప్పుడు నువ్వు రాసిన థియరీ క్వెషన్స్ అన్ని కరెక్ట్ అయితే పాస్ అయితారు. లేకపోతే అన్ని రాసినయి ఆగమాగం రాసిర్రనుకో, నేను ప్రాబ్లమ్స్ రాయకుండా పాస్ అవుతా అంటే అవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్క క్వెషన్‌ని పర్ఫెక్ట్‌గా రాస్తేనే నీకు మార్క్స్ అనేటివి పడతాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. అన్ని నీట్‌గా రాయాలి. మంచిగా పర్ఫెక్ట్‌గా రాయాలి. ఓకేనా? సో ఆల్రెడీ థియరీ క్వెషన్స్ మొత్తం మన ఛానెల్‌లో పోస్ట్ చేసేసినా. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన క్లియర్‌గా. అలాగే మన పీడీఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసేసిన. సో ఏంది అవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత ప్రాబ్లమాటిక్‌కి రండి. సో ఈ వీడియోలో మొత్తం 5 మెథడ్స్ చెప్తున్నా. ఈ 5 మెథడ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఫ్రెష్‌గా కై స్క్వేర్ టెస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు లైన్‌గా వన్ వే అనోవా, టూ వే అనోవా, కార్ల్ పియర్సన్స్ కోరిలేషన్, స్పియర్‌మాన్స్ ర్యాంక్ కోరిలేషన్, రిగ్రెషన్ అనాలిసిస్. ఈ 5 మెథడ్స్ లైన్‌గా ఉంటాయి. సో మంచిగా వినండి. ఓకేనా? సో లైక్ ఎస్ఎఫ్ఎం అని వచ్చినా గాని ఆహ్, అలాగే సెమిస్టర్ 1 అని చెప్పేసి వచ్చినా గాని ఆ వర్డ్స్‌ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే అవి అప్పుడు రికార్డ్ చేసినయి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎం కోసం మళ్ళీ ఇక్కడ కంపైల్ చేస్తున్నా కాబట్టి ఆ వర్డ్స్ అనేటివి మనము ఫిల్టర్ చేయలేం కాబట్టి అలాగే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు లైన్‌గా వస్తాయి ప్రాబ్లమ్స్ మంచిగా వినండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కంపల్సరీ క్లియర్ చేస్తా. ఓకేనా? వన్ వే అనో ప్రాబ్లమ్ అంటే మనకిట్లా ఒక బాక్స్ ఇస్తాడు. అట్లా బ్రాండ్స్ అన్న, కేటగరీస్ అన్న అని చెప్పేసి ఇట్లా ఇస్తాడు. ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌లో చూడండి ఏబీసీడీ బ్రాండ్స్ వాటి యొక్క అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. సో ఏబీసీడీ బ్రాండ్స్ ఇచ్చిండు. వాటి యొక్క అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. ఒక్కొక్క బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. చూడండి. ఏ బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్, బి బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్, సి బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్, డి బ్రాండ్‌కి 3 అబ్జర్వేషన్స్. మొత్తం వచ్చేసి 12 అబ్జర్వేషన్స్ ఇచ్చిండు మనకు. ఓకేనా? సో వన్ వే అనో ప్రాబ్లమ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు వినండి. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. యూనిట్ 4లో నుంచి మీరు థియరీ చదువుకుంటా అంటే రాదు. కంపల్సరీ ప్రాబ్లమాటికే చేయాలి. కాబట్టి మంచిగా కాన్సంట్రేట్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 వచ్చేసి స్టేట్ ద హైపోథిసిస్. సో స్టెప్ 1 వచ్చేసి స్టేట్ ద హైపోథిసిస్. ఓకే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నల్ హైపోథిసిస్ అని చెప్పేసి రాసుకోవాలి. దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ మీన్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ద 4 బ్రాండ్స్. H నాట్ ఈక్వల్స్ టు mu1 ఈక్వల్స్ టు mu2, mu2 ఈక్వల్స్ టు mu3, mu3 ఈక్వల్స్ టు mu4. ఇక్కడ సింబల్ వచ్చేసి మీన్ అని చెప్పేసి సింబల్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1. అట్లీస్ట్ వన్ బ్రాండ్ మీన్ ఈస్ డిఫరెంట్. H1 ఈక్వల్స్ టు ఆల్ మీన్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఆల్ మీన్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పేసి రాయాలి. లేకపోతే ఇక్కడ ఏదైతే mu1 ఈక్వల్స్ టు mu2 ఈక్వల్స్ టు mu3 ఈక్వల్స్ టు mu4 రాసినామో ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు సింబల్స్ పెట్టాలా. ఓకేనా? ఇట్లనమాట. తర్వాత
ఏందంటే ఈ స్టెప్ 1 అనేది ఈ మ్యాటర్ అనేది కంపల్సరీ రాయాలా. మీరిది గుర్తుంచుకోండి. ఒకసారి ఒకటికి 2 సార్లు చూస్తే మీకు గుర్తొస్తది. ఓకేనా? ఎగ్జామ్‌లో ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇది మాత్రం కంపల్సరీ రాయాలా. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ప్రాబ్లమ్. సో, మనకు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12 అని చెప్పినా కదా ఇక్కడ. మనకు ఏ బ్రాండ్, బి బ్రాండ్, సి బ్రాండ్ ఒక్కొక్క దాంట్లో 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో, టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 12. సో, n వాల్యూ ఈక్వల్స్ టు 12. అలాగే మనకి ఎన్ని బ్రాండ్స్ ఇచ్చిండు? 4 బ్రాండ్స్ ఇచ్చిండు. సో, దానికి k కిందకి తీసుకోవాలా. k వాల్యూ ఈక్వల్స్ టు 4. నంబర్ ఆఫ్ బ్రాండ్స్ అంటే k కిందకి ట్రీట్ చేసుకోండి. ఓకేనా? వాల్యూ వచ్చేసి 4 అన్నమాట. సో, ఇప్పుడు వర్కింగ్ టేబుల్ చూసుకుందాం. సో, వర్కింగ్ టేబుల్‌లో మనకి ఏదైతే బ్రాండ్స్ ఇచ్చిండు ఏ, బి, సి, డి బ్రాండ్స్ ఇచ్చిండు కదా! ఆ బాక్సెస్ గీసుకోవాలా. ఏ, బి, సి, డి. సో, ఒక్కొక్క బాక్స్‌కి మళ్ళా 2 బాక్స్ లాగా డివైడ్ చేయాలా. సో, 2 బాక్స్ లాగా డివైడ్ చేయాలా. చూడండి ఏబీసీడీకి మళ్ళీ 2 బాక్స్ డివైడ్ చేసినాం. ఎట్లా ఏమని చెప్తున్నాం కాలమ్ నేము x1 x1 స్క్వేర్, x2 x2 స్క్వేర్, x3 x3 స్క్వేర్, x4 x4 స్క్వేర్. సో, ఒక్కొక్క బ్రాండ్‌కి 2 కాలమ్స్ గీసుకున్నాం ఇన్నర్ కాలమ్స్. ఓకే. ఏకి 2 కాలమ్స్, బికి 2 కాలమ్స్, సికి 2 కాలమ్స్, డికి 2 కాలమ్స్ గీసుకున్నామా? ఇక్కడ చూడండి. సో, ఎక్స్ వాల్యూస్ అంటే ఏంటి చూడండి. ఎక్స్ వాల్యూస్ ఏంటంటే మనకు ఇచ్చిన వాల్యూసే అన్నమాట. క్వెషన్‌లో ఇచ్చిన వాల్యూస్. ఏ బ్రాండ్‌కి ఏమేం వాల్యూస్ ఇచ్చిండు చూడండి. అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కదా మనకి. 20, 19, 21. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. x1 వాల్యూస్ వచ్చేసి 20, 19, 21. ఓకేనా? సో, తర్వాత x1 స్క్వేర్ వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలా? ఈ x1 వాల్యూస్‌నే స్క్వేర్ చేసుకోవాలా. ఏదైతే x1 వాల్యూస్ ఉన్నాయి కదా! మనకి ఇచ్చిన వాల్యూస్ అబ్జర్వేషన్స్ వాటిని స్క్వేర్ చేస్తే x1 స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి. 20 స్క్వేర్ 400, 19 స్క్వేర్ 361, 21 స్క్వేర్ 441 ఇదన్నమాట. సో, తర్వాత ఏం చేయాలా? సిగ్మా x1 కనుక్కోవాలి. సిగ్మా x1 అంటే ఏంది? ఈ x1 వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలా. ఆ వాల్యూస్‌ని యాడ్ చేస్తే ఎంతొస్తది? 60 వస్తది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? సిగ్మా x1 స్క్వేర్ తీసుకోవాలా. సిగ్మా x1 స్క్వేర్ వాల్యూ అనుకోవాలా. సిగ్మా x1 స్క్వేర్ వాల్యూ అంటే ఏం చేయాలా? x1 స్క్వేర్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలా. ఎంతొస్తది? 1202 వస్తది. ఇప్పుడు బి బ్రాండ్‌కొద్దాం. బి బ్రాండ్ వాల్యూస్ ఏమేమి ఇచ్చిండు మనకు? 25, 23, 21. సో, 25, 23, 21 చూడండి. సో, 25, 23, 21 ఉన్నాయి కదా! x2లో రాసుకోవాలా. x2 కాలమ్‌లో రాసుకొని వీటినన్నిటిని యాడ్ చేయాలా. యాడ్ చేస్తే ఏమొస్తది మనకు? సిగ్మా x2 వాల్యూ వస్తది. సిగ్మా x2 వాల్యూ వస్తది. ఎంతొచ్చింది? 69 వచ్చింది. ఇప్పుడు మనము సిగ్మా x2 స్క్వేర్ వాల్యూ కావాలా. సిగ్మా x2 స్క్వేర్ వాల్యూ అంటే ఎట్లా చేయాలా? ఇక్కడ ఏదైతే మనకి x2 వాల్యూస్ ఉన్నాయో వాటికి స్క్వేర్ చేసి సమ్ చేయాలా. ఇక్కడ చూడండి. 25 స్క్వేర్ ఎంత? 625. 23 స్క్వేర్ ఎంత? 529. 21 స్క్వేర్ ఎంత? 441. ఇక్కడ చూడండి. x2 స్క్వేర్ వాల్యూస్ వచ్చేసినాయి కదా! x2 స్క్వేర్ ఎట్లొస్తది? x2 వాల్యూని స్క్వేర్ చేస్తే x2 స్క్వేర్ వాల్యూస్ వస్తది. అట్లనమాట. వీటినన్నిటిని యాడ్ చేస్తే మనకు సిగ్మా x2 స్క్వేర్ వాల్యూ వచ్చేసింది కదా! 1525 అట్లనమాట. నెక్స్ట్ సి బ్రాండ్ తీసుకుందాం. సి బ్రాండ్ వచ్చేసి మనకు అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చింది చూడండి. 24, 20, 22. సో, 24, 20, 22 ఇక్కడ చూడండి. 24, 20, 22 దీన్ని x3 కాలమ్‌లో రాసుకోవాలా. x3 కాలమ్‌లో రాసుకున్నాం కదా! ఇప్పుడు సిగ్మా x3 వాల్యూ అనుకోవాలా. సిగ్మా x3 వాల్యూ అనుకోవాలంటే ఏం చేయాలా? వీటిని x3 వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలా. 24, 20, 22ని యాడ్ చేసుకుంటే 66 వచ్చింది. ఓకేనా? తర్వాత మనకు x3 స్క్వేర్ వాల్యూస్ కావాలా. x3 స్క్వేర్ వాల్యూస్ రావాలంటే ఏం చేయాలా? x3 వాల్యూస్‌ని స్క్వేర్ చేయాలా అంతే. 24 స్క్వేర్ ఎంత? 576. 20 స్క్వేర్ ఎంత? 400. 22 స్క్వేర్ ఎంత? 484 అట్లనమాట. తర్వాత వీటినన్నిటిని యాడ్ చేసుకుంటే ఏమొస్తది? సిగ్మా x3 స్క్వేర్ వాల్యూస్ వస్తది. సిగ్మా x3 స్క్వేర్ వాల్యూ వస్తది. ఇక్కడ చూడండి 1460 ఏదైతే 576, 400, 484 యాడ్ చేస్తే 1460 సిగ్మా x3 స్క్వేర్ వాల్యూ వచ్చింది. అట్లా. ఇప్పుడు డి చూసుకుందాం. డిలో చూసుకుంటే మనకు అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చిండు? 23, 20, 20 ఇక్కడ చూసుకోండి. 23, 20, 20 సో, మనం ఏం చేయాలి ఇప్పుడు? x4 వాల్యూస్‌లో 23, 20, 20 పెట్టేసుకున్నాం. ఇక్కడ తర్వాత ఏం చేయాలా? సిగ్మా x4 వాల్యూ అనుకోవాలా. సిగ్మా x4 వాల్యూ అనుకోవాలంటే ఏం చేయాలా మనము? వీటినన్నిటిని యాడ్ చేసుకుంటే సిగ్మా x4 వాల్యూ వస్తది. అట్లనమాట. అన్నిటిని యాడ్ చేసుకుంటే సిగ్మా x4 వాల్యూ వస్తది. 63 ఓకే. ఇప్పుడు ఏం చేసుకోవాలా తర్వాత? సిగ్ ఇక్కడ x4 స్క్వేర్ వాల్యూ కావాలా. x4 స్క్వేర్ వాల్యూస్ కావాలా. x4 స్క్వేర్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలా? x4ని స్క్వేర్ చేసుకోవాలా అంతే. ఇక్కడ 23 స్క్వేర్ 529. 20 స్క్వేర్ 400. 20 స్క్వేర్ 400. సో, వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తది మనకు? సిగ్మా x4 స్క్వేర్ వాల్యూ వస్తది. సిగ్మా x4 స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. సిగ్మా x4 స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. ఒకటి చూడండి. అన్నిటిని యాడ్ చేసుకున్నాం. 529, 400, 400 యాడ్ చేసుకుంటే 1329 వచ్చింది. సో, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టెప్ 3 చూసుకుందాం. స్టెప్ 3లో ఏం కనుక్కోవాలా? గ్రాండ్ టోటల్ కనుక్కోవాలా. గ్రాండ్ టోటల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకు? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ 4 శాంపిల్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ 4 శాంపిల్. జీటీ ఈక్వల్స్ టు గ్రాండ్ టోటల్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అంటే జీటీ అని చెప్పేసి షార్ట్ ఫార్ములా అనుకోవచ్చు. జీటీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్
4 శాంపుల్స్. మనకు కాల్స్ 4 శాంపుల్స్ ఏమేమి ఉన్నాయి మనకు? సిగ్మా x1, సిగ్మా x2, సిగ్మా x3, సిగ్మా x4 వీటన్నిటిని యాడ్ చేసుకోవాలా. 60 + 69 + 66 + 63. 60 + 69 + 66 + 63 ఎంతొచ్చింది? 250 వచ్చింది. సో, జీటీ వాల్యూ వచ్చేసి మనకు 258 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ 4 చూసుకుందాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెక్షన్ ఫ్యాక్టర్. షార్ట్ ఫామ్‌లో సీఎఫ్ అంటారు. సో, కరెక్షన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మనకు? జీటీ హోల్ స్క్వేర్ బై ఎన్. సో, జీటీ హోల్ స్క్వేర్ బై అన్నప్పుడు మనకు జీటీ వచ్చింది కదా మనకి ఇక్కడ 258. సో, 258 హోల్ స్క్వేర్ బై ఎన్. ఎన్ వాల్యూ ఎంత? 12 కదా! ఇక్కడ చూడండి మనం కనుక్కున్నాం కదా టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12 కదా! సో, 12 ఏసేసుకోవాలి. సో, జీటీ స్క్వేర్ బై ఎన్ ఏసుకుంటే మనకు 258 హోల్ స్క్వేర్ బై 12 చేసుకుంటే 557 వస్తది. 5547. సో, ఇక్కడ n ఈక్వల్స్ టు n1 + n2 + n3, n4 ఎందుకు ఏసుకున్నా అంటే మనకు ఏ బ్రాండ్‌లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. బి బ్రాండ్‌లో ఎన్ని అబ్జర్వేషన్స్? 3 ఉన్నాయి. సి బ్రాండ్‌లో అబ్జర్వేషన్స్ ఏమున్నాయి? 3 ఉన్నాయి. డి బ్రాండ్‌లో అబ్జర్వేషన్స్ ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. టోటల్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 12 కదా! అందుకనే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి ఎన్ వాల్యూ అని చెప్పిన. ముందే చెప్పిన. ఇక్కడ మీకు అర్థం కాదని ఇక్కడ క్లియర్‌గా రాసిన. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. స్టెప్ 5 చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. షార్ట్ ఫామ్‌లో ఏమంటారు? టీఎస్ఎస్ అని చెప్పేసి అంటారు. సో, ఫార్ములా ఏంటి మనకు? సిగ్మా x1 స్క్వేర్ ప్లస్ సిగ్మా x2 స్క్వేర్ ప్లస్ సిగ్మా x3 స్క్వేర్ ప్లస్ సిగ్మా x4 స్క్వేర్ మైనస్ సిఎఫ్. ఫార్ములా వచ్చేసి సిగ్మా x1 స్క్వేర్ ప్లస్ సిగ్మా x2 స్క్వేర్ ప్లస్ సిగ్మా x3 స్క్వేర్ ప్లస్ సిగ్మా x4 స్క్వేర్ మైనస్ సిఎఫ్. సిఎఫ్ అంటే ఏంటి? కరెక్షన్ ఫ్యాక్టర్. కరెక్షన్ ఫ్యాక్టర్ ఆల్రెడీ వచ్చేసిందిగా మనకి ఇక్కడ సిఎఫ్ ఎంత వచ్చింది? 5547. అది మైనస్ చేయాలా దీంట్లో నుంచి. టీఎస్ఎస్‌లో ఫస్ట్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత సిఎఫ్ మైనస్ చేస్తే మనకు టీఎస్ఎస్ వాల్యూ వస్తది. సో, x1 స్క్వేర్, x2 స్క్వేర్, x3 స్క్వేర్, x4 స్క్వేర్ వాల్యూ వచ్చినాయి కదా సిగ్మా వాల్యూస్. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. సిగ్మా x1 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1202. సిగ్మా x2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1595. సిగ్మా x3 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1460. సిగ్మా x4 వాల్యూ వచ్చేసి సిగ్మా x4 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1329. ఇక్కడ చూడండి. అన్నిటిని యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకు? 5586 వచ్చింది. మైనస్ 5547. మైనస్ చేస్తే ఎంత వస్తది? 39 వస్తది. సో, మనకి ఇప్పుడు టీఎస్ఎస్ వాల్యూ కూడా వచ్చేసింది కదా! టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 6లో తీసుకుంటే ఎస్ఎస్బి కనుక్కోవాలా. సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ శాంపిల్స్ కనుక్కోవాలా. దీన్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? సిగ్మా x1 హోల్ స్క్వేర్ బై ఎన్. సిగ్మా x1 హోల్ స్క్వేర్ బై n1 సిగ్మా x1 హోల్ స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా x2 హోల్ స్క్వేర్ బై n2 ప్లస్ సిగ్మా x3 హోల్ స్క్వేర్ బై n3 ప్లస్ సిగ్మా x4 హోల్ స్క్వేర్ బై n4 మైనస్ జీటీ స్క్వేర్ బై ఎన్. జీటీ స్క్వేర్ బై ఎన్ అంటే గుర్తుకొచ్చిందా మీకు? ఫార్ములా ఏంటి మనకు? కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా మైనస్ సిఎఫ్. మళ్ళీ మైనస్ సిఎఫ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు సిగ్మా x1 ఎంత వాల్యూ? సిగ్మా x1 వాల్యూ వచ్చేసి 60. సిగ్మా x1 వాల్యూ వచ్చేసి 60 అనమాట. సో, నెక్స్ట్ సిగ్మా x2 వాల్యూ వచ్చేసి ఎంత? 69. సిగ్మా x3 వాల్యూ 66. సిగ్మా x4 వాల్యూ వచ్చేసి 63. సో, మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ హోల్ స్క్వేర్ కదా! హోల్ స్క్వేర్ లాగా ట్రీట్ చేయాలా. 60 హోల్ స్క్వేర్ బై 3, 69 హోల్ స్క్వేర్ బై 3, 66 హోల్ స్క్వేర్ బై 3, 63 హోల్ స్క్వేర్ బై 3. సో, మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత వస్తది మనకు? 3600 బై 3, 4761 బై 3, 4356 బై 3, 3969 బై 3. సో, తర్వాత మనకి ఏదైతే మనకు సిఎఫ్ ఉందో అది ఇక్కడ పెట్టేసుకోవాలి. సిఎఫ్ వాల్యూ ఏంది? 258 హోల్ స్క్వేర్ బై 2. ఓకే, చూడండి ఇక్కడ జీటీ స్క్వేర్ బై ఎన్ కదా! మనకి ఎంత వచ్చింది వాల్యూ? 5547. ఇగో చూడండి 5547. ఇది మైనస్ చేయాలా. ఈ వాల్యూస్‌ని ఇప్పుడు 3600 బై 3 చేసుకుంటే 1200 వస్తది. 4761 బై 3 చేసుకుంటే 1587 వస్తది. 4356 బై 3 చేసుకుంటే 1452. 3969 బై 3 చేసుకుంటే 1323 వస్తది. మైనస్ 5547. సో, వాల్యూస్ ఏమొస్తాయి ఇక్కడ? అడిషన్ వాల్యూస్ 5562 మైనస్ 5547. సో, మనం మైనస్ చేసుకుంటే వాల్యూ ఎంత వస్తది? ఎస్ఎస్బి ఈక్వల్స్ టు 15. ఓకేనా? ఇదనమాట. చూడండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ శాంపిల్ వాల్యూ వచ్చేసి 15 వస్తది. ఇప్పుడు స్టెప్ 7 చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్ విత్ శాంపిల్స్. ఓకే, ఇదేంటి? బిట్వీన్ శాంపిల్స్. ఇది బిట్వీన్ శాంపిల్స్. ఇప్పుడు విత్ శాంపిల్స్ చూసుకుందాం. విత్ శాంపిల్ అంటే ఏంటి చూడండి. ఎస్ఎస్డబ్ల్యూ ఈక్వల్స్ టు టీఎస్ఎస్ మైనస్ ఎస్ఎస్బి. టీఎస్ఎస్ ఏంటి? టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ శాంపిల్. ఓకే, ఇక్కడ చూడండి మనకి వాల్యూస్ ఆల్రెడీ వచ్చినాయి కదా. టీఎస్ఎస్ వాల్యూ, ఎస్ఎస్బి వాల్యూ ఏంటి? 39, 15.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 39 - 15 ఎంత 24. సో మనకి ఇప్పుడు SSW వాల్యూ కూడా వచ్చేసింది. అట్లా ఇప్పుడు స్టెప్ 8 వచ్చేసి లాస్ట్ స్టెప్ ఏంటి అనోవా టేబుల్ రాసుకోవాలి. అనోవా టేబుల్ ఎట్లా రాసుకోవాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ 5 కాలమ్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ కాలమ్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ వేరియేషన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, అలాగే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, మీన్ స్క్వేర్స్, ఎఫ్ రేషియో. ఈ 5 కాలమ్స్ గుర్తుంచుకోవాలి కంపల్సరీ. మీరు గుర్తుంచుకున్న తర్వాత ఫస్ట్ కాలమ్ లో ఏం రాసుకోవాలి, బిట్వీన్ శాంపిల్స్, విత్ ఇన్ శాంపిల్స్, బిట్వీన్ శాంపిల్స్ అలాగే విత్ ఇన్ శాంపిల్స్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు బిట్వీన్ శాంపిల్స్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, సమ్ ఆఫ్ స్క్వేర్ ఇక్కడ చూడండి బిట్వీన్ శాంపిల్స్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 15 వచ్చింది. ఓకే, 15 వచ్చిందా. తర్వాత విత్ ఇన్ శాంపిల్స్ ఎంత వచ్చింది, ఇక్కడ ఉంది కదా ఇక్కడ స్టెప్ 7 లో SSW సమ్ ఆఫ్ స్క్వేర్ విత్ ఇన్ శాంపిల్ వచ్చేసి 24 కదా, ఇక్కడ చూడండి. ఓకే, 24 ఇవి రెండు యాడ్ చేసుకుంటే 39. ఓకే, తర్వాత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో చూసుకుంటే K-1, K- వాల్యూ అంటే ఎంత మనకు కే వాల్యూ ఎంత 4 కదా, 4 బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకు ABCD, కే వాల్యూ 4 అని చెప్పేసి మీకు ముందే చెప్పిన. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చేసి 4. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు K-1 వాల్యూ ఎంత 3 కదా. నెక్స్ట్ N-K అంటే N వాల్యూ ఎంత 12 కదా, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 12 - 4, K వాల్యూ 4 కదా, అందుకనే N-K = 12 - 4 ఎంత 8 కదా. సో 8 + 3 వచ్చేసి ఎంత 11. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మీన్ స్క్వేర్స్ వాల్యూ చూద్దాం. మీన్ స్క్వేర్స్ వచ్చేసి ఎట్లా అంటే మనకు సమ్ ఆఫ్ స్క్వేర్స్ 15 ఉంది కదా, 15 డివైడెడ్ బై ఇక్కడ K-1 వాల్యూ ఎంత 3 కదా, 15/3 ఎంత 5. తర్వాత 24 ఏంటి ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ విత్ ఇన్ శాంపిల్స్ వచ్చేసి 24 కదా, ఈ 24 బై ఇక్కడ N-K వాల్యూ ఎంత 24/8 ఎంత వచ్చింది 3. ఇప్పుడు 5 3 దీన్ని డివిజన్ చేసుకోవాలి. డివిజన్ చేసుకుంటే మనకు ఎఫ్ రేషియో వస్తది. ఇప్పుడు 5 ఈ 3ని డివిజన్ చేసుకుంటే ఎఫ్ రేషియో వస్తది. ఇక్కడ చూడండి 5/3 = 1.67. సో మనకు ఎఫ్ రేషియో క్యాలిక్యులేటెడ్ ఎంత వచ్చింది 1.67 వచ్చింది. వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ టేబుల్ వచ్చేసి ఏంటి ఇక్కడ K-1 ఎంత వచ్చింది వాల్యూ 3 అంటే V1 లాగా తీసుకోవాలి. N-K వాల్యూ ఎంత వచ్చింది 8, దాన్ని V2 లాగా తీసుకోవాలి. ఇదన్నమాట వన్ వే అనోవా టేబుల్ అంటే. సో ఇప్పుడు మనము టూ వే అనోవా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సింపుల్ గా మంచి అర్థమయ్యేటట్టు చెప్తా, లాస్ట్ వరకు వినండి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం అనేది అర్థమైతే మీకు 8 మార్క్స్ మీకు వచ్చినట్టు యూనిట్ 4 నుంచి. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుందాం. సో అసలుకి వన్ వే అనోవా టూ వే అనోవా తేడా ఎట్లా తెలుస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లమ్ లో వన్ వే అనోవా టూ వే అనోవా అని చెప్పేసి మెన్షన్ చేయడు. మనం ఎట్లా గుర్తుపట్టాలంటే వన్ వే అనోవాకు ఇక్కడ ఏదైతే టెక్నీషియన్స్ అని ఇచ్చిండో టెక్నీషియన్స్ ప్లేస్ లో ఏదైనా వర్డ్ వస్తుంది. ఈ టెక్నీషియన్స్ అనే కాకుండా ఏదైనా ఒకటి వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పిన ప్రాబ్లమ్ లో ఏమొచ్చింది బ్రాండ్ అని వచ్చింది. సో బ్రాండ్స్ ఇచ్చిండు, ABCD బ్రాండ్స్ అని ఇచ్చిండు. సో దీంట్లో ఏమి ఇచ్చిండు టెక్నీషియన్స్ ఇచ్చిండు. కానీ ఏదైతే ఇక్కడ శాంపుల్స్ ఉంది XYZ అనేది రాదు వన్ వే అనోవాల. కానీ టూ వే అనోవాల ఇక్కడ శాంపుల్స్ వస్తాయి, పైన టెక్నీషియన్స్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో రోస్ వచ్చేస్తుంది, రోస్ నేమ్స్ వస్తాయి, పైన కాలమ్ నేమ్స్ వస్తాయి టూ వే అనోవాలో. కానీ మనకు వన్ వే అనోవాలో ఓన్లీ కాలమ్ నేమ్సే వస్తాయి. అట్లనమాట. ఇక్కడ రోస్ నేమ్స్ ఏమొచ్చినాయి XYZ వచ్చింది కదా టూ వే అనోవాలో, కానీ వన్ వే అనోవాలో మనకు రోస్ నేమ్స్ రావు. అదే మనకి ఇక్కడ టూ వే అనోవాలో రో నేమ్స్ వచ్చినాయి, కాలమ్ నేమ్స్ వచ్చినాయి. బట్ వన్ వే అనోవాలో మాత్రం ఓన్లీ రో నేమ్స్ వచ్చినాయి. అట్లనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి టూ వే అనోవా ఏంటి, వన్ వే అనోవా ఏంటో అని చెప్పేసి గుర్తుపట్టాల. అట్లనమాట. ఇప్పుడు టూ వే అనోవా ప్రాబ్లం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. సో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ హైపోథిసిస్ అని చెప్పేసి స్టెప్ నెంబర్ 1 రాసుకోవాలి కంపల్సరీ స్టెప్ అనేది. ఓకేనా. కొందరు స్కిప్ చేస్తారు, చాలా మంది స్కిప్ చేస్తారు, స్కిప్ చేయకూడదు. ఓకేనా. దీనికి కూడా 1 మార్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఏంటంటే నల్ హైపోథిసిస్ అని చెప్పేసి స్టెప్ నెంబర్ 1 అని రాసి ఇక్కడ మ్యూ సింబల్ అది మ్యూ A = మ్యూ B, మ్యూ మ్యూ C మ్యూ D అని చెప్పేసి రాయాలా. ఏదైతే మనకు H0 నల్ కదా, ఇక్కడ ఇది H0 T టెక్నీషియన్స్, ఇక్కడ టెక్నీషియన్స్ ఉంది కదా, అందుకనే H0 T = మ్యూ A = మ్యూ B మ్యూ C మ్యూ D అట్లా అనమాట. ఇట్లా పెట్టేసుకొని తర్వాత H0S అంటే ఏంటి, ఇక్కడ శాంపిల్స్ ఇచ్చిండు కదా హెడ్డింగ్, ఇదన్నమాట. H0S అని చెప్పేసి మ్యూ X = మ్యూ Y మ్యూ Z అని చెప్పేసి రాసుకోవాలి. అట్లా అనమాట. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అని చెప్పేసి H1T ఏదైతే మనకు ఆల్టర్నేటివ్ కాబట్టి ఇక్కడ H1 టెక్నీషియన్స్, అట్లీస్ట్ 2 టెక్నీషియన్స్ మీన్స్ ఆర్ డిఫరెంట్. తర్వాత H1S అట్లీస్ట్ 2 శాంపుల్ మీన్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్పేసి ఇట్లా రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలా, స్టెప్ 2 వర్కింగ్ టేబుల్ అన్నమాట.
వర్కింగ్ టేబుల్‌లో మనకి ఏదైతే శాంపిల్స్ ఇచ్చిండో XYZ ఇది రాసుకోవాలా. అలాగే టెక్నీషియన్స్ ఇక్కడ ఉన్న ఏబీసీడీ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసుకోవాలా. మనకి ఇచ్చిన బాక్స్ ఇదన్నమాట. ఇక్కడ పైన ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న బాక్స్ మొత్తం క్వెషనేనా అన్నమాట. ఇప్పుడు కింద ఉన్నది అలాగే రైట్ సైడ్‌లో ఉన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రో టోటల్ చేసుకోవాలా. 9, 12, 10, 11. సో ఇది వచ్చేసి ఎక్స్ రోలో ఉన్న వాల్యూస్ కదా. వాల్యూస్ అన్నిటిని రో 1 చెప్పేసి రో 1 అనుకోవాలి. R1 అని చెప్పేసి అనుకోవాలా. R1 అంటే రో 1 అని చెప్పేసి అనుకోవాలా. ఈ టోటల్ ఎంత 42 కదా. 42 వచ్చిందా. నెక్స్ట్ R1 స్క్వేర్ ఏంది ఇప్పుడు ఇది ఏ కాలం వచ్చేసి నెక్స్ట్ కాలం వచ్చేసి ఆర్ స్క్వేర్ కాలం. ఇది ఇక్కడ వచ్చేసి రో టోటల్ కాలం. రో టోటల్ కాలం తర్వాత ఆర్ స్క్వేర్ కాలం ఉంది కదా. ఏది మనకు R1 వచ్చిందో దాన్ని స్క్వేర్ చేసుకోవాలా. 1764 అట్లనమాట. నెక్స్ట్ ఇక్కడ వై రోలో ఉంది చూడండి. వై రోలో ఏమేమి ఉన్నాయి 12, 11, 15, 12 ఇవి యాడ్ చేసుకుంటే మనకు R2 వాల్యూ వస్తది. R2 టోటల్ వాల్యూ వస్తది. ఎంత వచ్చింది 50. తర్వాత ఆర్ స్క్వేర్ చేసేసుకోవాలా. ఆర్ స్క్వేర్ వచ్చేసి ఏంటి R2 స్క్వేర్. R2 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 2500. తర్వాత జెడ్ రోలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. 9, 10, 12, 14 ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎంత వస్తది మనకు R3 వాల్యూ వచ్చేసి 45 వస్తది. R3 టోటల్ వాల్యూ వచ్చేసి ఎంత 45 వస్తది. ఓకేనా. ఇప్పుడు మనకు R3 స్క్వేర్ వాల్యూ ఎంత 2025 ఇట్లనమాట. ఫస్ట్ ఉన్న రోని మొత్తం టోటల్ చేసుకొని దాన్ని స్క్వేర్ చేసుకోవాలా. రో టోటల్ నేమో రో టోటల్ కాలంలో రాసుకోవాలా. ఆర్ స్క్వేర్ కాలం నేమో స్క్వేర్ చేసిన వాల్యూ రాసుకోవాలా. అట్లనమాట. తర్వాత ఏం చేయాలా ఇప్పుడు కాలమ్స్. ఇప్పుడు కాలమ్స్ అయితే ఏ కాలంలో ఉన్నాయన్నీ టోటల్ చేసుకోవాలా. ఏ కాలంని టోటల్ చేసుకున్న తర్వాత ఆ కాలం నేమ్ ఏమి ఇవ్వాలా C1 అని చెప్పేసి ఇవ్వాలా. తర్వాత బి కాలంలో ఉన్నాయన్నీ టోటల్ చేసుకోవాలా. దానికి C2 అని చెప్పేసి నేమ్ ఇవ్వాలా. తర్వాత సి కాలంలో ఉన్నాయన్నీ యాడ్ చేయాలా. దానికి C3 అని నేమ్ ఇవ్వాలా. తర్వాత డి కాలంలో ఉన్నాయన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తది 37 వస్తది. దానికి C4 అని చెప్పేసి కాలం నేమ్ ఇవ్వాలా. అట్లనమాట. ఇక్కడ రో టోటల్ అని చెప్పేసి ఇక్కడ G = 137 అని రాయాలా. ఏదైతే మనకు టోటల్స్ వచ్చినాయో అవన్నీ యాడ్ చేసుకుంటే 137 వస్తది. ఓకేనా. ఇక్కడ చూడండి 42, 50, 45 యాడ్ చేస్తే 137 వస్తది. అట్లనమాట. ఇక్కడ మనకు C1 లో ఉన్న వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది. 9, 12, 9 కలుపుకుంటే 30 వస్తది. తర్వాత ఇక్కడ C2 లో ఏమున్నాయి ఇక్కడ బి కాలంలో ఏమేమి ఉన్నాయి 12, 11, 10 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 33 వస్తది. తర్వాత సి కాలంలో ఉన్నాయి ఏంటి 10, 15, 12 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 37 వస్తది. 11, 12, 14 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 37 వస్తది. సో వీటికన్నిటికి C1, C2, C3, C4 వాల్యూస్ వచ్చేసినాయి కదా. ఏం చేయాలా ఇప్పుడు నెక్స్ట్ సి స్క్వేర్ ఏం చేయాలా వచ్చిన కాలమ్స్ కి స్క్వేర్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి రో నేమ్ ఇచ్చిన ఇక్కడ సి స్క్వేర్ అని చెప్పేసి ఇక్కడ పైన ఏంది కాలం టోటల్ అని చెప్పేసి ఇచ్చిన ఇక్కడ చూడండి. ఓకేనా. సో కాలం టోటల్స్ వచ్చినాయి. ఇప్పుడు కాలం టోటల్ స్క్వేర్స్ తీసుకోవాలా. ఏంటి C1 స్క్వేర్ ఎంత 900, C2 స్క్వేర్ ఎంత 1089, C3 స్క్వేర్ ఎంత 1369, C4 స్క్వేర్ ఎంత 1369 ఇట్లనమాట. మనకు ఇచ్చిన రోస్ ని కాలమ్స్ ని టోటల్ చేసి స్క్వేర్ వాల్యూస్ ని ఎంటర్ చేసుకోవాలా. ఇట్లనమాట. ఏం లేదు పెద్ద గుర్తుపెట్టుకునేది ఏం లేదు. ఏదైతే మన కాలమ్స్ ఇచ్చిండో మనకు వాల్యూస్ ఇచ్చింది కదా. రో వైజ్ గా ఒకసారి టోటల్ చేసుకొని స్క్వేర్ చేసుకోవాలా. కాలం వైజ్ గా యాడ్ చేసుకొని స్క్వేర్ చేసుకోవాలా. ఇంతే అనమాట. ఓకే. ఇప్పుడు వర్కింగ్ టేబుల్ అయిపోయింది కదా మనకు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. ఏంటి క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఆల్ శాంపిల్స్. ఓకే. స్టెప్ 2 చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఆల్ శాంపిల్స్. దీన్ని గ్రాండ్ టోటల్ అంటారు. సో గ్రాండ్ టోటల్ అంటే ఎట్లా చేయాలా రో టోటల్ చేసేసుకోవాలా. మనకు వచ్చినాయి కదా రో వాల్యూస్ ఎన్నో వచ్చినాయి ఇక్కడ చూడండి. రో టోటల్ 42, 50, 45 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకు 137 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం G = 137 రాసుకున్నాం కదా. అదేనమాట 137 వచ్చిందా. అట్లా కాకపోయినా కాలం టోటల్స్ వేసుకున్నా అంతే వస్తుంది. మన కాలం టోటల్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి. కాలం టోటల్స్ 30, 33, 37, 37 ఎంత వచ్చింది ఫైనల్ గా మళ్ళీ 137 వస్తుంది. అట్లనమాట. సో ఏదైనా ఒకటి తీసుకోవాలా. మనకి ఇప్పుడు గ్రాండ్ టోటల్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ లో ఏం కనుక్కోవాలా మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెక్షన్ ఫ్యాక్టర్స్. దీంట్లో ఏముంటాయి మనకు కరెక్షన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మనకేంటి ఫార్ములా GT² /n. సో మనకు ఆల్రెడీ GT వాల్యూ వచ్చింది కదా బై n అంటే ఏంటి టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆల్రెడీ 1 వే అనోవాలో మీరు చూస్తుంటే మీకు గుర్తుంటది. టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇక్కడ చూసుకోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇట్లా అనమాట. ఒకవేళ డైరెక్ట్ గా మనం 3, 4 12 అని చెప్పేసి అనుకోవచ్చు. మీకు అర్థం కావాలని చెప్పేసి ఇట్లా కౌంట్ చేసిన. సో మనకు టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 12 కదా. సో మనకు GT² ఉంది. ఆల్రెడీ GT ఎంత 137, n = 12. ఏం చేయాలా ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలా. 137² / 12 ఎంత 18,769/12 చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి 1564.08 వస్తుంది. సో మనకి ఇప్పుడు కరెక్షన్ ఫ్యాక్టర్ కూడా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి
క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. ఏంటి? టీఎస్ఎస్ అని చెప్పేసి షార్ట్ ఫామ్ లో అంటారు. సో మనకు ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఐజే మైనస్ సిఎఫ్ అంటే ఏంటి మీకు అది అర్థం కదా. ఎక్స్ఐజే అని చెప్పేసి ఈక్వల్స్ ఏంటంటే, ఎక్స్ఐజే అంటే ఏంటంటే ఈచ్ అబ్జర్వేషన్. మనకి ఏదైతే క్వశ్చన్ లో అబ్జర్వేషన్స్ ఇచ్చింది కదా, ఆ ప్రతి ఒక్క అబ్జర్వేషన్ కి స్క్వేర్స్ చేసుకోవాలి. స్క్వేర్ చేసుకొని అన్ని టర్మ్స్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి మైనస్ సిఎఫ్ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి అర్థం కాదు, ఒకసారి చూడండి. మనకి ఏదైతే మన క్వశ్చన్ లో అబ్జర్వేషన్స్ ఇచ్చింది కదా, 9 12 10 11 12 11 15 12 9 10 12 14 ఇవన్నిటికీ ప్రతి ఒక్క వాల్యూకి స్క్వేర్ వాల్యూస్ అనుకోవాలి. స్క్వేర్ వాల్యూస్ అనుకొని అన్ని వాల్యూస్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. ఓకేనా? ఇక్కడ చూడండి 9 square plus 12 square plus 10 square plus 11 square plus 12 square plus 11 square plus 15 square plus 12 square plus 9 square plus 10 square plus 12 square plus 14 square మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. మన కరెక్షన్ ఫ్యాక్టర్ ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ, సిఎఫ్ వాల్యూ 1564 ఇది అన్నమాట. సో ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇవి అన్నిటి యాడ్ చేసుకుంటే 1601 వస్తుంది. మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ చేసుకుంటే 36.92 వస్తుంది. ఇదన్నమాట. ఓకే, టీఎస్ఎస్ వాల్యూ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ ఆర్ ఎస్ఎస్బి. దీనికి ఎస్ఎస్ఆర్ అనొచ్చు, ఎస్ఎస్బి అని కూడా అనొచ్చు. ఓకేనా? క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ రోస్. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ రోస్ చూసుకుంటే ఫార్ములా ఏంటి? r1 స్క్వేర్ బై n ప్లస్ r2 స్క్వేర్ బై n ప్లస్ r3 స్క్వేర్ బై n మైనస్ సిఎఫ్. మళ్ళీ కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది మైనస్ చేయాలి. ఈ టోటల్ చేసిన తర్వాత కరెక్షన్ ఫ్యాక్టర్ కూడా మైనస్ చేయాలి. దీంట్లో కూడా ఏంటి మనకి ఇక్కడ r1 స్క్వేర్ ఏంది? r1 టోటల్ ఎంత మనకు చూడండి, ఇక్కడ వర్కింగ్ టేబుల్లో r1 ఎంత 42, r2 ఎంత 50, r3 ఎంత 45. సో ఇక్కడ చూడండి r1 r2 r3 హోల్ స్క్వేర్స్ పెట్టేసుకున్నాం. కింద n అంటే ఏంటి? n అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 4 కాలమ్స్ కదా, అందుకనే 4 పెట్టుకున్నా. ప్రతిదానికి n ప్లేస్ లో 4 పెట్టుకోవాలి. అట్లా మనం క్యాలిక్యులేషన్ చేసేసుకుంటే 1572.25 మైనస్ 1564.08 వస్తుంది. చేసేసుకుంటే మనకు ఇక్కడ 1572.25 వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసుకుంటే మైనస్ సిఎఫ్ చేసుకుంటే సిఎఫ్ వచ్చేసి 1564.08 ఉంటుంది కదా మనకి. సో సిఎఫ్ వచ్చేసి 1564.08 కదా. సో మైనస్ చేసేసుకుంటే 8.17 అనేది మనకు ఎస్ఎస్ఆర్ వస్తుంది. ఎస్ఎస్ఆర్ ఆర్ ఎస్ఎస్బి రెండుట్లాగా అనుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ కాలమ్స్. ఇంతకు ముందు బిట్వీన్ రోస్ చేసుకున్నాం, ఇప్పుడు బిట్వీన్ కాలమ్స్ చేసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కాలమ్స్ టోటల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కాలమ్ టోటల్స్ ఉన్నాయి కదా, 30 33 37 37. సో మనకి ఇవి ఉన్నాయా? తర్వాత మనకు రోస్ ఎన్ని ఉన్నాయి? మనకు రోస్ 3 ఉన్నాయి కదా. ఇంతకు ముందు కాలమ్స్, ఇప్పుడు రోస్ తో చేసినప్పుడు కాలమ్స్ తో డివైడ్ చేసినాం, ఇప్పుడు కాలమ్స్ తో చేస్తున్నాం కాబట్టి రోస్ తో డివైడ్ చేయాలి. అట్లా ఇప్పుడు చూడండి 30 హోల్ స్క్వేర్ బై 3, రోస్ 3 ఉన్నాయి కాబట్టి 3. అట్లా 33 హోల్ స్క్వేర్ బై 3, 37 హోల్ స్క్వేర్ బై 3, 37 హోల్ స్క్వేర్ బై 3 ఇట్లా అనమాట. మైనస్ మళ్ళీ కరెక్షన్ ఫ్యాక్టర్ మైనస్ చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. వాల్యూ వచ్చేసి 11.58 వస్తుంది. అట్లా నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ రెసిడ్యువల్ ఆర్ ఎర్రర్. ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్ రెసిడ్యువల్ ఆర్ ఎర్రర్ అట్లా. మన దీన్ని ఏమంటారు షార్ట్ ఫామ్ లో? ఎస్ఎస్సి అంటారు. సో ఎస్ఎస్సి అనుకోవాలంటే ఏం చేయాలా? ఫార్ములా వచ్చేసి టిఎస్ఎస్ మైనస్ ఎస్ఎస్ఆర్ మైనస్ ఎస్ఎస్సి. మనకు ఎస్ఎస్సి అనుకోవాలంటే ఏం చేయాలా? ఫార్ములా వచ్చేసి టిఎస్ఎస్ మైనస్ ఎస్ఎస్ఆర్ మైనస్ ఎస్ఎస్సి. ఇది ఆల్రెడీ మనకు వచ్చిన వాల్యూసే కదా. టిఎస్ఎస్ ఎంత వచ్చింది చూడండి. టిఎస్ఎస్ వచ్చేసి 36.92, తర్వాత ఎస్ఎస్ఆర్ వచ్చేసి 8.17, ఎస్ఎస్సి వచ్చేసి 11.58. సో ఇవన్నీ ఇప్పుడు టీఎస్ఎస్ లోకి వెళ్ళి ఎస్ఎస్ఆర్ తీసేయాలా, తర్వాత ఎస్ఎస్సి తీసేయాలా దాంట్లో నుంచి. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 17.17 వస్తుంది. తర్వాత ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్? లాస్ట్ స్టెప్ అనోవా టేబుల్ చూసుకుంటే ఏంటి ఏం చేయాలా? ఫస్ట్ కాలమ్స్ రాసుకోండి. సోర్సెస్ ఆఫ్ వేరియేషన్ రాసుకోవాలా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ రాసుకోవాలా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రాసుకోవాలా, తర్వాత మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ రాసుకోవాలా, ఎఫ్ రెషియో రాసుకోవాలా, ఈ కాలమ్ నేమ్స్ రాసుకోవాలా. తర్వాత ఏం చేస్తారంటే ఎస్ఎస్సి ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్సి ఏవైతే మనకు వాల్యూస్ వచ్చినాయో అవి ఇక్కడ యాస్టీస్ గా వేసేసుకొని ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో C-1 మనకు సి ఎన్ని కాలమ్స్ ఎన్ని? 4 కదా. 4-1 వచ్చేసి 3. నెక్స్ట్ R-1. ఆర్ అంటే ఏంటి? రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3-1 ఎంత? 2. తర్వాత ఏం చేయాలంటే C-1 ఇంటూ R-1 ఎంత వచ్చింది మనకు? C-1 3 వచ్చింది. R-1 ఎంత వచ్చింది? 2 వచ్చింది. మల్టిప్లై చేసుకోవాలి అట్లా అనమాట. 6 వచ్చేసింది కదా. అట్లా నెక్స్ట్ ఇవన్నీ టోటల్ చేసుకోవాలి. 3 + 2
5 ప్లస్ 6 11 అనమాట. ఇది టోటల్ చేసేసుకున్నాం కదా! ఇక్కడ కూడా సమ్ ఆఫ్ స్క్వేర్స్‌ని కూడా టోటల్ చేసుకోండి. నెక్స్ట్ మీన్ సమ్ స్క్వేర్‌ని ఎట్లా కనుక్కోవాలా? మనకి ఏదైతే సమ్ ఆఫ్ స్క్వేర్ ఇక్కడ వాల్యూ ఉందో ఎస్ఎస్‌సి వాల్యూ 11.58 ఉంది కదా! దాన్ని ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌లో వచ్చిన ఫస్ట్ వాల్యూతోని డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి 11.58 డివైడెడ్ బై 3 3.8 తర్వాత 8.17 డివైడెడ్ బై 2 ఎంత 4.09 తర్వాత 17.17 డివైడెడ్ బై 6 ఎంత 2.86 ఇక్కడ 3 ఇంటూ 2 ఈక్వల్స్ టు 6 అని చెప్పేసి రాయాలి. ఇక్కడ రాసుకోండి మీరు. ఓకే. ఇప్పుడు వచ్చేసినాయి కదా వాల్యూస్ మీన్ సమ్ స్క్వేర్స్. ఇప్పుడు ఎఫ్ రేషియో ఎట్లా అనుకోవాలా? ఫస్ట్ 3 ఇదేదైతే ఫస్ట్ ఎస్ఎస్‌సి వాల్యూ ఉందో మీన్ స్క్వేర్ సమ్ దీన్ని థర్డ్ దాంతోని డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి 3.86 డివైడెడ్ బై 2.8 తర్వాత ఏం చేయాలా? 4 నెక్స్ట్ ఏం చేయాలా? 4.09 ఏమో 2.86 తోని మళ్ళీ డివైడ్ చేయాలా. సో మనకు వాల్యూస్ ఏమొస్తాయి? 1.35 వస్తది, 1.43 వస్తది. సో ఎఫ్ రేషియో వచ్చేసినాయి కదా మనకు. ఇది కూడా ఇప్పుడు ఎఫ్ రేషియో వచ్చింది కదా మనకు. ఆన్సర్ కంప్లీటెడ్. 2 వే అనోవా అంటే ఇంతే సింపుల్. 1 వే అనోవా, 2 వే అనోవా సిమిలర్‌గా ఉంటది. జస్ట్ కొద్దిగా చేంజ్ ఉంటది అంతే. ఓకేనా? సో ఇక్కడ చూడండి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అని చెప్పేసి కాన్సెప్ట్ అన్నమాట. సో దానిపైన ఇట్లా ప్రాబ్లమ్ అడుగుతాడు. ఫైండ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ కోరిలేషన్ టు ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇట్లా మనకు ఎక్స్, వై డాటా ఇస్తాడు. ఓకే. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అలాగే వై వాల్యూస్ ఇస్తాడు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి సో ఇక్కడ మనకు పియర్సన్స్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వల్స్ టు ఎన్ సిగ్మా ఎక్స్ వై మైనస్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై అండర్ రూట్ ఆఫ్ ఎన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ సిగ్మా వై హోల్ స్క్వేర్ ఇదనమాట. సో మనకి ఇక్కడ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి వాల్యూస్ చూడండి, ఏమేమి కావాలి మనకు, ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత సిగ్మా ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత సిగ్మా ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, సిగ్మా వై క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ చేసినాం దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి, తర్వాత ఇక్కడ సిగ్మా వై స్క్వేర్ చేయాలి, సిగ్మా వై ఇక్కడ వచ్చింది దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. సో మనకి ఇన్ని వాల్యూస్ కావాలి, ఇన్ని వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఇదన్నమాట. సో ఫార్ములా అనేది చూడడానికి పెద్ద ఉంటుంది కానీ సింపుల్. ఒక 2 టైమ్స్ మీరు ఒకసారి చూసుకొని చూడకుండా రాయండి, గుర్తుండిపోతుంది ఎగ్జామ్లో. ఓకేనా? ఇదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ ఇస్తాడు ఇట్లా ఎగ్జామ్‌లో. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బార్, వై బార్ కావాలి. ఎక్స్ బార్, వై బార్ ఎందుకు కావాలి? మనకు ఇక్కడ సిగ్మా ఎక్స్ వై ఉంది కదా! సిగ్మా ఎక్స్ వై కనుక్కోవాలి, సిగ్మా ఎక్స్, సిగ్మా వై కనుక్కోవాలి. ఇవి కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ ఎక్స్ బార్ కావాలి. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ ఎక్స్. సో యావరేజ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేయాలి? ఎక్స్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏంటి? డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎంత? 3, 6, 8. సో ఇది టోటల్ చేసుకుంటే 38 వస్తది. బై 8 చేస్తే మనకు 47.5 వస్తది. అప్రాక్సిమేట్‌గా 48 లాగా ట్రీట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత యావరేజ్ ఆఫ్ వై ఎట్లా చేయాలి? సో వై బార్ ఈక్వల్స్ టు వై టర్మ్స్ అన్నిటిని యాడ్ చేసుకొని డివైడ్ బై 8 చేస్తే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్ తోని డివైడ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. సో 8 తోని డివైడ్ చేస్తే మనకు 75.6 వస్తది. సో అప్రాక్సిమేట్‌గా తీసుకుంటే మనకు ఎంత? 76 అన్నమాట. సో మనకు యావరేజ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, యావరేజ్ ఆఫ్ వై వచ్చింది. సో ఎక్స్ బార్, వై బార్ టర్మ్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ కోరిలేషన్ ఇట్లనమాట. సో బాక్స్ ఇట్లా గీసుకోవాలి. సో మనకి ఏమేమి కావాలి? సిగ్మా ఎక్స్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్, సిగ్మా క్యాపిటల్ ఎక్స్, సిగ్మా క్యాపిటల్ వై, సిగ్మా క్యాపిటల్ వై. ఓకే. ఇక్కడ సిగ్మా స్మాల్ ఎక్స్, సిగ్మా స్మాల్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్, స్మాల్ ఎక్స్ స్క్వేర్, సిగ్మా స్మాల్ వై స్క్వేర్, సిగ్మా స్మాల్ ఎక్స్ వై. ఇదన్నమాట. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ స్మాల్. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే క్వశ్చన్లు ఇచ్చినారో ఎక్స్ వై టర్మ్స్ ఇక్కడ చూడండి. ఎక్స్ వై టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇట్లా వేసేసుకోవాలి. ఉన్నదున్నట్టు వేసుకొని మనకి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై కదా మన క్వశ్చన్లో ఇచ్చిన టర్మ్స్. ఇప్పుడు స్మాల్ ఎక్స్, స్మాల్ వై అనుకోవాలి. స్మాల్ ఎక్స్, స్మాల్ వై ఎట్లా కనుక్కుంటాం? ఏం లేదు. ఏదైతే మనకు ఎక్స్ బార్ వాల్యూ వచ్చింది కదా, ఎక్స్ బార్ వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూ ఇప్పుడు ఎక్స్ టర్మ్స్లో నుంచి 48 అన్నిట్లకెళ్ళి తీసేయాలి. అన్ని ఎక్స్ టర్మ్లో నుంచి 48 తీసేయాలి. ఇక్కడ చూడండి స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 48. సో ఏంటి? ఎక్స్ ఏంటి? ఎక్స్ వాల్యూస్ ఇవన్నీ కదా. సో 48 తీసేయాలి. 48 తీసేస్తే వాల్యూస్ ఇవి వస్తాయి. ఇక్కడ చూడండి 40 మైనస్ 48 ఎంత? -8. 45 మైనస్ 48 ఎంత? -3. 53 మైనస్ 48 ఎంత? 5. 55 మైనస్ 48 ఎంత? 7. తర్వాత 38 మైనస్ 48 ఎంత? -10. 42 మైనస్ 48
minus 6, 45 minus 48, 48 minus 3, 62 minus 48, 14 ఇట్లా అనమాట. ఇవి అందరి తర్వాత అడిషన్ చేసుకుంటే ఇవన్నీ వాల్యూస్ని ఏదైతే మనకు ఎక్స్ వాల్యూస్ ఉన్నాయో స్మాల్ ఎక్స్ వాల్యూస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు సిగ్మా ఎక్స్ వస్తుంది. సిగ్మా ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? సిగ్మా ఎక్స్ వాల్యూ వచ్చింది కదా మనకు. సో మనం ఏదైతే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇవన్నీ యాడ్ చేసుకుని సిగ్మా క్యాపిటల్ ఎక్స్ సిగ్మా క్యాపిటల్ వై అని చెప్పేసి యాడ్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్మాల్ వై కనుక్కోవాలా. స్మాల్ వై ఎట్లా కనుక్కోవాలా? ఇది దీని లెక్కనే ఏంది మనకి ఎంత వచ్చింది వై వాల్యూ యావరేజ్ చేస్తే 76 వచ్చింది. సో 76 ఇక్కడ చూడండి వై బార్ ఈక్వల్స్ టు 76 కదా, ఇదన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? వైలో నుంచి 76 తీసేయాలా. సో వై చూడండి, వై వాల్యూస్ అన్నిట్లో నుంచి 76 తీసేస్తే మనకు స్మాల్ వై వాల్యూ వస్తుంది. ఇక్కడ 71 మైనస్ 76 ఎంత? -5. 78 మైనస్ 76 ఎంత? 2. 87 మైనస్ 76 ఎంత? 11. 73 మైనస్ 76 ఎంత? -3. 74 మైనస్ 76 -2. 71 మైనస్ 76 -5. 76 మైనస్ 76 0. 75 మైనస్ 76 -1 ఇట్లా అనమాట. మనకి ఇప్పుడు స్మాల్ వై వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. యాడ్ చేసుకుంటే సిగ్మా వై వచ్చేస్తుంది. సిగ్మా స్మాల్ వై వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఏం చేయాలి? వీటిని స్క్వేర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వచ్చినాయి కదా, ఇక్కడ ఎక్స్ వాల్యూని ఎక్స్ స్క్వేర్ లాగా రాసుకోవాలి, వై వాల్యూస్ని వై స్క్వేర్ లాగా రాసుకోవాలి. చూడండి, స్మాల్ ఎక్స్ని స్మాల్ ఎక్స్ స్క్వేర్, స్మాల్ వైని స్మాల్ వై స్క్వేర్ లాగా రాసుకోవాలి. చూసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఈ రెండింటికి స్క్వేర్స్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ కాలమ్స్. ఇక్కడ స్మాల్ ఎక్స్ స్క్వేర్ ఎంత? ఇక్కడ చూడండి -8 స్మాల్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 64. తర్వాత -3 స్క్వేర్ ఎంత? 9. 5 స్క్వేర్ 25. 7 స్క్వేర్ 49. -10 స్క్వేర్ 100. -6 హోల్ స్క్వేర్ 36. -3 స్క్వేర్ 9. 14 స్క్వేర్ 196. ఓకే, సో ఇప్పుడు మనకి స్మాల్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వచ్చేసినాయి కదా. స్మాల్ ఎక్స్ స్క్వేర్ అంటే స్మాల్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ని యాడ్ చేస్తే ఎంత? 488. ఓకే, ఇక్కడ చూడు సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఎంత? సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత? 488. ఇదంతా యాడ్ చేసుకుంటే మనకు వాల్యూ వచ్చేస్తుంది. అట్లా ఇక్కడ వై స్క్వేర్, ఇక్కడ చూడండి స్మాల్ వై స్క్వేర్ వాల్యూస్ ఎట్లా చేసుకోవాలా? ఏదైతే మనకు స్మాల్ వై వచ్చిందో దాన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటే వాల్యూ వచ్చేస్తుంది. -5 హోల్ స్క్వేర్ ఎంత? 25. 2 హోల్ స్క్వేర్ ఎంత? 4. 11 స్క్వేర్ ఎంత? 121. -3 హోల్ స్క్వేర్ ఎంత? 9. -2 హోల్ స్క్వేర్ ఎంత? 4. -5 హోల్ స్క్వేర్ ఎంత? 25. ఇక్కడ 0 స్క్వేర్ 0. -1 స్క్వేర్ 1. ఓకే, ఇదనమాట. ఇప్పుడు టోటల్ యాడ్ చేసుకుంటే మనకు సిగ్మా స్మాల్ వై స్క్వేర్ వచ్చేస్తుంది కదా, ఇదనమాట 189. తర్వాత సింపుల్ ఏంటి? XY కావాలా. ఏంటి మనకు XY వాల్యూస్ కావాలా, స్మాల్ XY. ఓకే, XY అంటే ఏంది? ఎక్స్ ఇంటూ వై. మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే XY వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి -8 ఇంటూ -5 ఎంత? 40. -3 ఇంటూ 2 -6. తర్వాత 5 ఇంటూ 11 55. 7 ఇంటూ -3 -21. -10 ఇంటూ 2 -10 ఇంటూ -2 20. -6 ఇంటూ -5 30. -3 ఇంటూ 0 0. 14 ఇంటూ -1 -14. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు సిగ్మా XY వాల్యూ వస్తుంది. సిగ్మా XY వాల్యూ ఎంత? 104. సో మనకి ఇప్పుడు సిగ్మా క్యాపిటల్ ఎక్స్ వచ్చింది, సిగ్మా క్యాపిటల్ వై వచ్చింది, సిగ్మా స్మాల్ ఎక్స్ వచ్చింది, సిగ్మా స్మాల్ వై వచ్చింది, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వచ్చింది, సిగ్మా స్మాల్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, సిగ్మా స్మాల్ వై స్క్వేర్ వచ్చింది, సిగ్మా XY వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి కదా, మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి n = 8 ఎందుకు? మనకి 8 టర్మ్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8. సో n = 8. అలాగే మనకు సిగ్మా స్మాల్ వై ఎంత వచ్చింది? ఇప్పుడు చూడండి సిగ్మా స్మాల్ వై ఎంత? -3. తర్వాత సిగ్మా XY వాల్యూ ఎంత? 104. సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత? 488. ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ సిగ్మా x = -4. సిగ్మా వై స్క్వేర్ = 189. ఇదనమాట మనకు వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి కదా. డైరెక్ట్గా మనము స్టెప్ ఇప్పుడు ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ చూడండి 8 ఇంటూ 104 -4 ఇంటూ -3 బై √8 ఇంటూ 488 -4 హోల్ స్క్వేర్ ఇంటూ 8 ఇంటూ 188 -3 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఏదైతే వాల్యూస్ మనకి ఇక్కడ ఇచ్చిందో, మనం ఏదైతే వేసుకున్నామో వాల్యూస్, ఆ వాల్యూస్ని ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి వాల్యూ వస్తుంది.
తర్వాత మనం క్యాలిక్యులేషన్ మొత్తం చేసుకున్న తర్వాత 0.34 వస్తది. సో, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ వచ్చేసి 0.34 ఓకేనా? సో, మనకు కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ కోరిలేషన్ ప్రాబ్లమ్ కరెక్ట్ చేసినామా లేదా అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తది తెలుసా? ఎప్పుడైతే మనకు ఆన్సర్ వచ్చేసి -1 నుంచి +1 మధ్యలో ఉండాలన్నమాట. సో, ప్రాబ్లమ్ వచ్చేసి మనం చేసినప్పుడు ఆన్సర్ కరెక్టా కాదా అని ఎట్లా తెలుస్తదంటే, మనకి ఏదైతే వాల్యూ వస్తదో -1 నుంచి +1 మధ్యనే వస్తది. -1 నుంచి +1 మధ్యలోనే వస్తది. అయితే -1 నుంచి 0 వరకు, 0 నుంచి +1 వరకు. -1 నుంచి 0 వరకు, 0 నుంచి +1 వరకు. ఈ మధ్యలోనే వాల్యూ వస్తదనమాట. సో, పాజిటివ్‌గా 0.34 మనకొచ్చింది గదా! సో, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ అనేది కరెక్ట్ అనమాట. అట్లా. ప్రాబ్లమ్ వచ్చేసి ఇట్లా. అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. సింపుల్‌గా ఉంటది ప్రాబ్లము. ఒక జస్ట్ మీరు ఫార్ములా చూస్తే కొద్దిగా పెద్దగా అనిపిస్తది గానీ, 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి గుర్తుండిపోతది. ఓకేనా? సో, మీరు చూసుకుంటే స్పియర్స్-మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ అంటే చూడండి. స్పియర్స్-మ్యాన్స్ ర్యాంక్ కోరిలేషన్ ప్రాబ్లమ్ ఎట్లా చెప్తానో వినండి లాస్ట్ వరకి. ఇక్కడ క్వెషన్ వచ్చేసి ఫైండ్ స్పియర్స్-మ్యాన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ x అండ్ y యూజింగ్ ర్యాంక్స్ అన్నాడు. సో, ఇక్కడ ర్యాంక్స్ బట్టి మనము కోఎఫిషియంట్ కోరిలేషన్ కనుక్కోవాలి x అండ్ y మధ్యలో. ఓకేనా? ఇక్కడ చూసుకోండి. స్టెప్ 1 వచ్చేసి అసెండ్ ర్యాంక్స్. అసెండింగ్ ఆర్డర్ లో ర్యాంక్స్ అనేటి అసైన్ చేయాలి. సో, ఇక్కడ చూసుకోండి xy వాల్యూస్ ఏదైతే మనకు క్వశ్చన్స్ ఇచ్చిండో x వాల్యూస్ y వాల్యూస్ ఇచ్చిండు కదా! ఇక్కడ x వాల్యూస్ ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ చూడండి x ర్యాంక్స్ అని చెప్పేసి x కాలము ర్యాంక్ కాలము తీసుకోవాలి. సో, ర్యాంక్ కాలమ్‌కి వచ్చేసి నేమ్ వచ్చేసి ఆర్ఎక్స్ అని తీసుకోవాలి. తర్వాత y ర్యాంక్స్ అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోవాలి. తర్వాత కింద y కాలము అలాగే ర్యాంక్ కాలమ్ తీసుకోవాలి. సో, ఏదైతే y టర్మ్స్ ఇచ్చినో మనకు y అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా! ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా వేసుకోవాలి. తర్వాత ర్యాంక్ కాలమ్ కూడా గీసుకోవాలి. ర్యాంక్ కాలమ్‌లో RY అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేయాలా? మనకు ఇక్కడ ఇక్కడ x అబ్జర్వేషన్స్‌లో అన్నిటికంటే చిన్న వాల్యూ ఏది ఉంది? 10 ఉంది. దీనికి ర్యాంక్ 1 ఇయ్యాల. దాని తర్వాత వాల్యూ ఏముంటది? 25 ఉంది. దానికి ర్యాంక్ 2 ఇవ్వాల. తర్వాత దాని తర్వాత వాల్యూ ఏమున్నది? 30 ఉంది. 3 ఇవ్వాల. దీని తర్వాత వాల్యూ ఏంది పెద్దది? తర్వాత 30 కన్నా పెద్దది ఏంటి? 40. దానికి ర్యాంక్ 4. 40 కన్నా పెద్దది ఏముంది చూడండి? లాస్ట్ వాల్యూ 45. దీనికి ర్యాంక్ 5. అట్లనమాట. నెక్స్ట్ దీంట్లో చూద్దాం. వై ర్యాంక్స్. వై ర్యాంక్స్‌లో ఫస్ట్ అన్నిటికంటే చిన్న వాల్యూ ఏంటి? అసెండింగ్ ఆర్డర్‌లో చిన్న వాల్యూ వచ్చేసి 15. సో, దానికి 1 ఇచ్చినాం. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 20. 20 తర్వాత ఏమున్నది వాల్యూ? 28. 28 తర్వాత ఏముంది? 28 తర్వాత వచ్చేసి 35. 35 తర్వాత 38. సో, ఇట్లనమాట. మనము 1-3 ర్యాంక్స్ ఇవ్వాలి. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని ర్యాంక్స్ వస్తాయి. అసెండింగ్ ఆర్డర్‌లో. చిన్న నుంచి పెద్దకెళ్ళాలి. 1, 2, 3, 4, 5 ర్యాంక్స్ ఇచ్చేసేయాలి. సో, మనం ఇచ్చేసినాం కదా ర్యాంక్స్. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వర్కింగ్ టేబుల్. స్టెప్ 2లో వర్కింగ్ టేబుల్. మనం ఏదైతే XY వాల్యూస్ ఉన్నాయో క్వెషన్‌లో అవి యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్నారో చూడండి. ఇక్కడ X వాల్యూస్, ఇక్కడ Y వాల్యూస్. తర్వాత మనం ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయి కదా! ఆ ర్యాంక్స్ ఇక్కడ వేసుకోవాలి. RX, RY అక్కడ హెడ్డింగ్ పెట్టాం కదా! యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ అట్లా పెట్టుకోవాలి. RX వాల్యూస్, RY వాల్యూస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా వేసేసుకోండి. తర్వాత D RX - RY. ఇక్కడ D RX - RY అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోవాలి కాలమ్. సో, ఇప్పుడు ఏం చేయాలా? RX - RY చేయాలా. ఇక్కడ 5 - 5 0, 1 - 1 0, 3 - 3 0, 2 - 2 0, 4 - 4 0. ఇప్పుడు మనకు డి కాలమ్‌లో ఉన్న వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ డి స్క్వేర్ కాలమ్ కదా! ఇప్పుడు డి స్క్వేర్ కాలమ్ అంటే ఏం చేయాలా? ఉన్న డి వాల్యూస్‌ని స్క్వేర్ చేసుకోవాలా. మనకు అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి అన్ని జీరోస్ వచ్చినాయి. సో, మనకు లాస్ట్‌కి సిగ్మా డి స్క్వేర్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే మనకు వేరే ఏదైనా వాల్యూస్ వచ్చినాయనుకో అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసుకుంటే సిగ్మా డి స్క్వేర్ వాల్యూ వస్తది. అట్లనమాట. సో, ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఫార్ములా. ఇక్కడ మనకు ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా ఏంటి? 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఏంటి? ఇంకోసారి వినండి. 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఓకే. అలాగే ఇంకొకలా కూడా అనుకోవచ్చు. ఏంటి? ఇక్కడ చూడండి నెక్స్ట్‌లో 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై n క్యూబ్ మైనస్ n1. సో, ఇట్లా చేసుకున్నా ఒకటే, అట్లా చేసుకున్నా ఒకటే. ఏ ఫార్ములా అయినా ఓకే. ఓకేనా? మీకు ఏది గుర్తుంటే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసుకుంటే ఫార్ములాలో చూసుకుంటే మనకి ఏమేం వాల్యూస్ అడిగింది చూడండి. సో, పైన 6 వచ్చేసి కామన్ అన్నమాట. అన్నిట్లో కామనే. ఏ ప్రాబ్లమ్‌కైనా కామనే. సిగ్మా డి స్క్వేర్ అడిగిండు. సో, మాకు సిగ్మా డి స్క్వేర్ కావాలి కదా! సిగ్మా డి స్క్వేర్ కావాలి కాబట్టి ఇక్కడ సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది మనకు? 0 వచ్చింది. సో, 0 వచ్చింది కాబట్టి ఇక్కడ డి స్క్వేర్ సిగ్మా డి స్క్వేర్ ప్లేస్‌లో 0 పెట్టుకోవాలా. n వాల్యూ ఎంత? చెప్పండి. n వాల్యూ వచ్చేసి ఎంత? మనకి ఎన్ని ఉన్నాయి టర్మ్స్? మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చిండు? అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. 1, 2, 3, 4, 5. 5 ఇచ్చిండు కదా! n వాల్యూ వచ్చేసి 5 అన్నమాట. అట్లా. ఇక్కడ n వాల్యూ వచ్చేసి 5,
సిగ్మా డి స్క్వేర్ ఈక్వల్స్ టు 0. 1 minus 6 into 0 by 5 into 5 square minus 1. ఏమొస్తుంది వాల్యూ? ఆర్ ఈక్వల్స్ టు +1 వస్తుంది. సో ఆర్ ఈక్వల్స్ టు 1 వస్తుంది అనమాట. సో మనకు ర్యాంక్ కొరిలేషన్ వచ్చేసి 1, ఆన్సర్ వచ్చేసి 1 అనమాట. సో స్పియర్స్ మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు +1 అని చెప్పేసి రాసుకోవాలి. హెన్స్ దేర్ ఈస్ ఏ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ పర్ఫెక్ట్ కోరిలేషన్ పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ వై అని చెప్పేసి రాసుకోవాలి. ఇది అనమాట, సింపుల్, ఏం లేదు ఫార్ములా. 1 minus 6 sigma d square by n into n square minus 1, లేకపోతే n cube minus n అని చెప్పేసి రాసుకోవాలి, ఏదన్నా ఒకటి ఇట్లా అనమాట. సో ఇది నేను సింపుల్ ఎందుకు చెప్పినా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాల్యూస్ నేను టఫ్ క్యాలిక్యులేషన్స్ ఇస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పిన. సేమ్ ఇట్లని ఇస్తాడు ప్రాబ్లమ్, వాల్యూస్ ఒకటి చేంజ్. ఓకేనా, ఇంత సింపుల్గా ఉంటుంది అంటే అంత సింపుల్గా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ వస్తే మీ అంత లక్కీయెస్ట్ ఫెయిల్ ఎవరు ఉండరు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ రిగ్రెషన్ చూసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద బోత్ రిగ్రెషన్ లైన్స్ టు ద ఫాలోయింగ్. మీన్ x ఈక్వల్స్ టు 15, మీన్ y ఈక్వల్స్ టు 110, వేరియన్స్ x ఈక్వల్స్ టు 25, వేరియన్స్ y ఈక్వల్స్ టు 625 అండ్ r ఈక్వల్స్ టు 0.81. సో యాజ్ గా మనకి ఇక్కడ గివెన్ డాటా అని చెప్పేసి ఇక్కడ రాసేసుకోవాలి. సో ఏంటంటే మనకి ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ కావాలి, స్టాండర్డ్ డివియేషన్ వాల్యూస్ కావాలి మనకు. సో స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? వేరియన్స్ కి అండర్ రూట్ పెట్టుకుంటే మనకు స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డివియేషన్ x ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ x వాల్యూ ఈక్వల్స్ టు 5 అన్నమాట. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డివియేషన్ x కావాలంటే ఏం తీసుకున్నాడు? అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ x తీసుకున్నాడు. ఎంత? 25 కదా. 25 అండర్ రూట్ తీసుకుంటే ఎంత? 5. అండర్ రూట్ ఆఫ్ 625 తీసుకుంటే ఎంత? 25. ఇదనమాట మనకి ఇప్పుడు స్టాండర్డ్ డివియేషన్ x వచ్చింది, స్టాండర్డ్ డివియేషన్ y కూడా వచ్చింది. అట్లా ఇప్పుడు ఏం చేద్దాం, ప్రాబ్లం చూసుకుందాం. సో మనకు రిగ్రెషన్ లైన్స్ అనుకోవాలి కదా, రెండు రిగ్రెషన్ లైన్స్ అనుకోవాలి. సో y వాల్యూ అనుకోవాలా, x వాల్యూ అనుకోవాలా. సో దానికి కావాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఇక్కడ చూడండి, thus the line of regression of the y on x equals to, సో మనకి ఇక్కడ y on x లైన్ కావాలా, x on y లైన్ కావాలా. సో రెండు లైన్స్ కావాలా కదా. దానికి ఇక్కడ చూడండి ఫార్ములా, y minus y bar ఈక్వల్స్ టు b, ఇక్కడ bxy ఉంది కదా, byx యాక్చువల్ గా అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, bxy కాకుండా byx లాగా తీసుకోవాలి. ఓకే, byx, ఓకే, byx ఇంటూ x మైనస్ x బార్ కింద సబ్స్టిట్యూట్ చేసుకోవాలి వాల్యూస్. తర్వాత ఇక్కడ x on y ఉంది కదా, దీనికి ఫార్ములా ఏంటి? x minus x బార్ ఈక్వల్స్ టు bxy y మైనస్ y బార్. ఇదన్నమాట. సో మనకి ఇక్కడ x వాల్యూస్ ఉన్నాయి, అలాగే r వాల్యూస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో మనకి ఇక్కడ కనుక్కోవాల్సిన వాల్యూస్ ఏంటంటే bxy, byx, bxy. సో ఇక్కడ bxy ఉంది కదా, byx యాక్చువల్ గా మర్చిపోకండి, అది byx అనుకోవాలా, bxy అనుకోవాలా. సో మనకి ఇక్కడ చూసుకోండి, రిగ్రెషన్ కోఎఫిషియంట్ y on x ఈక్వల్స్ టు byx ఈక్వల్స్ టు ఏం చేయాలా? r ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ y బై స్టాండర్డ్ డివియేషన్ x. మనం ఇక్కడ అనుకున్నాం కదా స్టాండర్డ్ డివియేషన్ y, ఇప్పుడు ఏం చేయాలా? సబ్స్టిట్యూట్ చేసుకోవాలా, స్టాండర్డ్ డివియేషన్ y బై స్టాండర్డ్ డివియేషన్ x. ఇక్కడ చూసుకోండి, r వాల్యూ ఇచ్చింది కదా మనకు 0.81 ఇంటూ 25 బై 5 ఈక్వల్స్ టు 4.05. ఎంత వచ్చింది మనకు byx వాల్యూ ఎంత వచ్చింది? byx వాల్యూ ఎంత వచ్చింది? 4.05 వచ్చింది. నెక్స్ట్ x on y తీసుకోండి, bxy తీసుకుంటే r ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ x బై స్టాండర్డ్ డివియేషన్ y అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ yx ఉంది కదా, సో పైన y తీసుకోవాలి, తర్వాత కింద x తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ x వచ్చింది కదా, పైన x తీసుకోవాలి, కింద y తీసుకోవాలి. అట్లా గుర్తుపెట్టుకోండి, yx అన్నప్పుడు y బై x, xy అన్నప్పుడు x బై y, ఎట్లా తీసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు రెండు వచ్చినాయి స్టాండర్డ్ డివియేషన్స్ తోని, మనకు స్టాండర్డ్ డివియేషన్ r తోని కలుపుకుంటే మనకి ఇప్పుడు రెండు రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకు రెండు రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏం చేసుకోవాలా? ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, y మైనస్ y బార్, y బార్ ఎంత మనకు? 110. సో y మైనస్ 110 ఈక్వల్స్ టు ఏదైతే 4.05 వచ్చింది కదా మనకు, byx ఇంటూ x మైనస్ x బార్ ఎంత వాల్యూ? 15. యాజ్ గా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూషన్ చేసుకొని ఈక్వేషన్ చేసుకుంటే మనకు y ఈక్వల్స్ టు 4.05 x ప్లస్ 49.25 వస్తుంది. ఇదన్నమాట. తర్వాత ఇప్పుడు x on y చూసుకుందాం. x on y ఏంటి? x మైనస్ x బార్ ఎంత? 15. తర్వాత bxy వాల్యూ ఎంత? 0.162. ఏంటి ఇప్పుడు? y మైనస్ y బార్ కదా, ఏం చేయాలా? y ఇంటూ ఇక్కడ y మైనస్ y బార్ ఎంత? 110 కదా. యాజ్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు x ఈక్వల్స్ టు 0.162y మైనస్ 2.82 వస్తుంది. ఇదన్నమాట, ఈజీగా ఉంటుంది, ఏం లేదు, జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇప్పుడు మనము ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫైండ్ ద బోత్ రిగ్రెషన్ లైన్స్ టు ద ఫాలోయింగ్, ఎస్టిమేట్ ద కోఎఫిషియంట్ కోరిలేషన్ అండ్ కామెంట్.
సో మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చిండు, వై వాల్యూస్ ఇచ్చిండు. ఇక్కడ చూసుకోండి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఉంది కదా ప్రాబ్లమ్ పార్ట్ 1 లెక్క చెప్పాను కదా, ఆ ప్రాబ్లం లాగానే ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వాటి ఒక యావరేజ్ చూసుకోవాలి, యావరేజ్ చేయాలి అన్ని ఇక్కడ ఏదైతే టర్మ్స్ ఉన్నాయో అవన్నిటిని సమ్ చేసుకొని యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ అంటే ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ ఐటమ్స్. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఏంటి ఇక్కడ చూసుకోండి 13, 48, 88, 42, 22, 10, 6 ని యాడ్ చేసుకుంటే మనకు 229 వస్తుంది. బై డివైడెడ్ బై 7 టర్మ్స్ ఉన్నాయి కదా, 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, సో 7 చేసుకుంటే డివైడెడ్ బై 7 చేసుకుంటే మనకు ఎక్స్ బార్ వాల్యూ వస్తుంది. తర్వాత వైకి కూడా అలాగే చేయాలి. సో మన ఎక్స్ బార్ వై బార్ వాల్యూస్ ని తీసుకోవాలి ఫస్ట్. సో ఎక్స్ బార్ వై బార్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా, టేబుల్ గీసుకోవాలా, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ యాస్టిస్ గా వేసేసుకోవాలా. వాటి యొక్క అడిషన్ చేసుకుంటే మనకు సిగ్మా ఎక్స్ వాల్యూ వస్తుంది. అలాగే వై టర్మ్స్ ని అన్నిటిని యాడ్ చేసుకుంటే సిగ్మా వై వాల్యూస్ వస్తాయి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, మనకు ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూడండి, ఎన్ సిగ్మా యూవి మైనస్ సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి బై ఎన్ ఇంటూ సిగ్మా వి స్క్వేర్ మైనస్ సిగ్మా వి హోల్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి, బిఎక్స్ వైకేమో అది, బివైఎక్స్ కేమో ఇక్కడ చూసుకోండి ఇంకొక ఫార్ములా కిందది, ఎన్ ఇంటూ సిగ్మా యూవి మైనస్ సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి, కింద ఎన్ ఇంటూ సిగ్మా యూ స్క్వేర్ మైనస్ సిగ్మా యూ హోల్ స్క్వేర్ అట్లా అనమాట. సో ఇప్పుడు మనం కనుక్కుందాం ప్రాబ్లమ్ ని. సో ఇక్కడ యూ కావాలి కదా మనకు, యూ కావాలంటే ఏం చేయాలా, మనకి ఏదైతే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ లో నుంచి ఎక్స్ బార్ తీసేయాలా, ఎక్స్ లో నుంచి ఎక్స్ బార్ తీసేయాలా. ఇక్కడ మనకు ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది, 32.7 వచ్చింది. సో దాన్ని రౌండ్ వాల్యూ తీసుకోవాలి, రౌండ్ వాల్యూ ఎంత 33. ఇక్కడ చూడండి అజ్యూమింగ్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 33. నెక్స్ట్ 37.71 ఉంది కదా, దీనికి రౌండ్ వాల్యూ ఎంత, నెక్స్ట్ రౌండ్ వాల్యూ 38. సో 38 33 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, యూ వాల్యూ అనుకోవాలంటే ఏం చేయాలా, ఎక్స్ లో నుంచి మనకు 33 తీసేయాలా. ఎక్స్ లో టర్మ్ ఎక్స్ ఏదైతే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయో కదా అన్ని టర్మ్స్ లో నుంచి 33 తీసేయాలా, అప్పుడు మనకు యూ వాల్యూస్ వస్తాయి. తర్వాత వై వాల్యూ ఎట్లా అనుకోవాలా, వై నుంచి ఈ 38 తీసేయాలా, వై నుంచి 38 తీసేస్తే వి వాల్యూస్ వస్తాయి. సో యూ వాల్యూస్ టోటల్ చేసుకుంటే సిగ్మా యూ వస్తుంది. తర్వాత వి వాల్యూస్ ని టోటల్ చేసుకుంటే సిగ్మా వి వస్తుంది అట్లనమాట. తర్వాత ఏదైతే యూ వాల్యూస్ ఉన్నాయి కదా వాటిని స్క్వేర్ చేసుకుంటే ఇక్కడ యూ స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. తర్వాత ఏదైతే వి వాల్యూస్ ఉన్నాయి కదా వాటిని స్క్వేర్ చేసుకుంటే వి స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. తర్వాత ఏం చేయాలా, యూవి వాల్యూ కావాలా, యూవి వాల్యూ అంటే ఏం చేయాలా, యూ ఇంటూ వి వేసుకుంటే యూవి వాల్యూ వస్తుంది. సో ఇవి అన్నిటికీ టోటల్స్ చేసుకుంటే కింద మనకు సిగ్మా ఎక్స్ వస్తుంది, సిగ్మా వై వస్తుంది, సిగ్మా యూ వస్తుంది, సిగ్మా వి వస్తుంది, సిగ్మా యూ స్క్వేర్ వస్తుంది, సిగ్మా వి స్క్వేర్ వస్తుంది, సిగ్మా యూవి వస్తుంది. ఇవన్నీ వాల్యూస్ వచ్చినాయి కదా, డైరెక్ట్ గా ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో బిఎక్స్వై ఫార్ములా ఏంటి మనకు, ఇక్కడ చూడండి ఎన్ ఇంటూ సిగ్మా యూవి మైనస్ సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి బై ఎన్ ఇంటూ సిగ్మా వి స్క్వేర్ మైనస్ సిగ్మా వి హోల్ స్క్వేర్. యాస్టిజ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి, మనకు 0.74 వస్తుంది వాల్యూ. ఓకే, నెక్స్ట్ బివైఎక్స్ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ సిగ్మా యూవి మైనస్ సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి బై ఎన్ ఇంటూ సిగ్మా యూ స్క్వేర్ మైనస్ సిగ్మా యూ హోల్ స్క్వేర్. ఇక్కడ ఉన్న వాల్యూస్ ని పైన ఏవైతే వాల్యూస్ వచ్చినాయో అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు 1.04 వస్తుంది. సో మనకు బిఎక్స్వై వచ్చింది, బివైఎక్స్ వచ్చింది. సో ఇంతకు ముందు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, మనకు బిఎక్స్వై బివైఎక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, రిగ్రెషన్ లైన్స్ లో ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎంత వచ్చింది, 32.71 వచ్చింది. తర్వాత బిఎక్స్వై వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 0.7 వచ్చింది, 0.74 వచ్చింది. వై మైనస్ 37.71 ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ వై బార్ వాల్యూ. ఇక్కడ వై బార్ వాల్యూ కూడా చూడండి, వై బార్ వాల్యూ 37.71. సో యాస్టిస్ గా మనకు వచ్చిన వాల్యూస్ ని ఇక్కడ మనకున్న వాల్యూస్ ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎక్స్ లైన్ వస్తుంది, ఏంటి ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ లైన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు రిగ్రెషన్ లైన్ వై ఆన్ ఎక్స్ సేమ్ యాస్టిస్ గా అంతే, ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకోండి వాల్యూ వచ్చేస్తుంది, వై రిగ్రెషన్ లైన్ వచ్చేస్తుంది. తర్వాత కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎట్లా అనుకోవాలా, ఆర్ ఈక్వల్స్ టు లెస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బిఎక్స్వై ఇంటూ బివైఎక్స్ నేను మల్టిప్లై చేసుకుంటే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది, 0.88 వస్తుంది అట్లనమాట. సో ఏంటంటే తొందర ఎందుకు చెప్తున్నా అంటే వీడియో అప్లోడ్ ఫాస్ట్ గా చేయాలని చెప్పేసి తొందరతోనే చెప్తున్నా, ఎటువంటి టెన్షన్ లేదు. సింపుల్ గా ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం లో ఉంది కాబట్టి కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సేమ్ ఉన్నది కాబట్టి కొద్దిగా తొందర చేసిన, ఓకేనా, ఏమనుకోకండి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమొచ్చింది, సిన్స్ ద బోత్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఆర్ పాజిటివ్ ఆర్ మస్ట్ బి పాజిటివ్ కాబట్టి మనకు వచ్చింది కాబట్టి హెన్స్ కోఎఫిషియెంట్ కోరిలేషన్ ఈక్వల్స్ టు 0.88 ఇదన్నమాట. ఇంతే, మీరు ఒక అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి.